దావీదు గారు మాట్లాడతారు, నా సమస్యల్లో నేను ఆయన వైపు చూశాను, ఆయన నాకేం కలుగజేశాడు? వెలుగునిచ్చాడు, నాకు ఉపశమనాన్ని ఇచ్చాడు, నాకు విడుదలనిచ్చాడు. ఈరోజు ఎలాంటి సమస్యలో ఉన్నారో మీరు, ఈరోజు ఎలాంటి బాధల్లో ఉన్నారో మీరు, ఎలాంటి ఆవేదనలో నలిగిపోతున్నారో మాకు తెలియదు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు నేను ఆరాధించే దేవుడి వైపు చూడగలిగితే, నువ్వు ఎలాంటి ఇబ్బందులు నలిగిపోతున్నా సరే నువ్వు నేను ఆరాధించే ఈ దేవుడి వైపు నీవు నేను చూడగలిగితే ఆయన మనల్ని సిగ్గుపరిచేవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనేక మంది ఈరోజు ఆర్థిక సమస్యల చేత ఏమవుతున్నారట? ఆర్థిక సమస్యల చేత. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర డబ్బు ఉంది అన్నప్పుడు మనుషులందరూ మనల్ని గణపరుస్తారు. మన దగ్గర ఆస్తులు ఉన్నాయన్నప్పుడు మనుషులందరూ మనల్ని ఏం చేస్తారు? గొప్ప చేస్తారు. నీవే మాకు పెద్ద, నీవు లేకపోతే మా ఇంట్లో ఏం జరగదు, మా ఇంట్లో ఏం చేయాలన్నా తొలిత ఎవరు రావాలంట? మీరు రాకపోతే ఏం జరగదన్నా. పిల్లలు పెళ్ళిళ్ళైనా, వారి ఉద్యోగాలైనా, వారి వ్యాపారాలైనా, ఏమైనా సరే మొదట మీరే రావాలంటారు మనుషులు. ఆర్థికంగా బాగున్నప్పుడు, ఎప్పుడైతే ఆర్థికంగా కొంచెం మనం దిగజారుతామో, ఎప్పుడైతే ఆర్థికంగా కొంచెం మనం వెనకకి దగ్గుతామో, మన ఆర్థిక స్థితి ఎప్పుడైతే కొంచెం అణగారుతుందో, అనేక మంది మనుషులు ఆ ఆర్థిక స్తోమతను బట్టి మనల్ని ఎక్కిరించేవారు లేరు. మనకున్న డబ్బును బట్టి, మనకున్న అప్పులను బట్టి, మనకున్న అవసరాలను బట్టి, మనకున్నటువంటి ఆ ఆర్థిక లేమిని బట్టి, కలిమిని బట్టి అనేక మంది మీరెవరో మేమెవరో అన్నవాళ్ళు ఉన్నారు. బాగా వినండి, ఒకప్పుడు ఆస్తులు ఉన్నప్పుడు మీరు లేకపోతే మేము లేమన్నవారు వాళ్ళు. ఒకప్పుడు మన దగ్గర అన్ని సమృద్ధి ఉన్నప్పుడు మీరే మాకు పెద్ద అన్నవారు ఈరోజు నీ దగ్గర నా దగ్గర డబ్బు లేకపోతే వారు నిన్ను నన్ను ఎంత అవమానిస్తున్నారో గుర్తుపెట్టుకోండి. ఏంటి ఈరోజు సమస్య? ఆర్థిక సమస్యల్లో అనేక మంది నలిగిపోతున్న వారితో మాట్లాడుతున్నాడు. మీకు ఎలాంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా సరే ఒక్కసారి దయచేసి దేవుడి వైపు చూడండి. ఆయన సర్వలోకాన్ని నోటి మాట ద్వారా కలుగు చేసిన దేవుడు. ఆయన ఈ సృష్టిని శూన్యంలో వేలాడి తీసిన దేవుడికి నీ ఆర్థిక సమస్య ఒక లెక్క, నీ ఆర్థిక లేమి ఒక లెక్క. ఆయన ఇవ్వలేడా? ఇస్తాడు. ఆయన వైపు చూస్తే, ఆయన వైపు చూస్తే దావీదు ప్రాణాన్నే కాపాడిన దేవుడు ఈరోజు నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయలేడా? మెరుగు చేస్తాడు ఆయన. అయితే ఎందుకు అనేక మంది క్రైస్తవులు ఆర్థిక స్థితి ఇంకా దిగజారిపోతుందంటే వారు దేవుడి వైపు చూడట్లేదు. రైట్ ఆర్ రాంగ్? వారి సొంత శక్తి, ఇదిగో ఈ వ్యాపారాన్ని పెడితే డబ్బులు వచ్చేస్తాయి, ఈ వ్యాపారాన్ని పెడితే డబ్బులు వచ్చేస్తాయి, ఇలాంటి వ్యాపారంలో పెట్టుబడి పెడితే విస్తారంగా డబ్బులు వచ్చేస్తాయని ఎక్కడెక్కడో మన ఆలోచన బట్టి వ్యాపారాలు పెడుతున్నాం. ఈ ఆలోచన బట్టి నష్టాలు చూస్తున్నాం. మన ఆలోచన బట్టి వ్యాపారాలు ప్రారంభిస్తున్నాం. మన ఆలోచనలు బట్టే మనకున్నటువంటి ఆర్థిక స్థితి ఇంకనూ ఏమైపోతుందట? దిగజారిపోతుంది. మీరు క్రైస్తవులుగా ఉన్నవారిని అడగండి, ఎందుకు మీరు ఒకప్పుడు బాగున్నారు కదా, ఇప్పుడు ఎందుకు మీ జీవితం దిగజారిపోయిందంటే, మా కొడుకు మాట లేదు పాస్టర్ గారు. ఏందట? నేను చెప్పాను ఆ వ్యాపారం వద్దని చెప్పాను నేను. ఒరే మనకెందుకురా వ్యాపారం, మనకెందుకురా అంత పెట్టుబడి, మనకెందుకురా అప్పు చేసి వ్యాపారం చేయాలంటున్నావు, దేనికి వచ్చిందిరా? చెప్పిన వాళ్ళు లేరా? వినలేదు వాడు. ఈరోజు ఏదో సంపాదిద్దామని వ్యాపారం మొదలుపెట్టి ఉన్నది కూడా ఊడ్చేసాడు తమ్ముడు అన్నవారు లేరు? ఉన్నారా లేరా? ఇదిగో కోట్లు సంపాదిద్దామని ప్రారంభించిన వారు, లక్షలు సంపాదిద్దామని ప్రారంభించిన వారు, ఇదిగో మా ఊరిలో కారులో తిరగాలి, బంగళాలు తిరగాలి, బంగళాలు కొనాలి, విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకోవాలని ఉన్నటువంటి ఆస్తిని తాకట్టు పెట్టి వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు ఆ ఉన్న ఆస్తిని కోల్పోయిన వారు ఉన్నారంటే నమ్ముతారా? వ్యాపారం ప్రారంభించక ముందు బాగా బ్రతికిన వారు ప్రారంభించిన తర్వాత ఇంకను దిగజారిపోయిన పరిస్థితి. అలాంటి వారితో దావీదు మాట్లాడుతున్నాడు. వారు ఒకవేళ మీరు ఆర్థికంగా నలిగిపోతే, అప్పులు బాధల్లో మీరుంటే, ఆర్థికంగా మేము ఎప్పుడు బలపడతామని మీరు అనుకుంటే మీరు దేవుడి వైపు చూడండి. ఈయన మిమ్మల్ని సిగ్గుపరిచేవాడు కాదు. ఒకవేళ మనుషులు మిమ్మల్ని సిగ్గుపరుస్తారేమో సహాయం చేస్తానని చెప్పి, మనుషులు మిమ్మల్ని అవమానపరుస్తారేమో మీ దగ్గర డబ్బులు లేవని, మనుషులు మిమ్మల్ని ఎగతాళికరంగా చూస్తారేమో మీరు ఇంకనూ బిలో మిడిల్ క్లాస్లో ఉండాలని. కానీ ఈ దేవుడు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మిమ్మల్ని అవమానపరిచేవాడు కాదు, మిమ్మల్ని సిగ్గుపరనివ్వడు. ప్రైజ్ ద లార్డ్. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈయన వైపు మీరు చూస్తే ఖచ్చితంగా గాల్లోంచి డబ్బులు వస్తాయని నేను చెప్పను.
నడుచుకుంటూ వెళ్ళిపోతే ఒక 3 తులాల బంగారు చైన్ దొరుకుతుందని నేను చెప్పను. కానీ ఈయన వైపు మనం తేరు చూస్తే నువ్వు పనిచేస్తున్న వ్యాపారంలోనే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు. నువ్వు పనిచేస్తున్న ఉద్యోగంలోనే దేవుడు నీ ఆదాయాన్ని పెంచుతాడు. ఆయన గాల్లోంచి దేవుడు డబ్బులు ఇస్తాడంటే అది అబద్ధం, నమ్మొద్దు. గాల్లోంచి ప్రార్థన చేస్తేనో రోడ్డు మీద వెళ్తూ ఉంటేనో దేవుడు ఎంతసేపటికి ఎలాంటి బంగారు వేయడు, ఎలాంటి డబ్బులు కట్ట మన ముందు పరచడు. నువ్వు పనిచేసే ప్రాంతంలోనే నీ ఆర్థిక స్థితిని దేవుడు మెరుగుపరుస్తాడు. ఆయన నువ్వు పనిచేసే ప్రాంతంలోనే నీ ఆర్థిక స్తోమతని ఆయన హెచ్చిస్తాడు. ఆయన మీకు తెలుసో లేదో, మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో, మీ పాత ఫ్రెండ్స్ ఒక 5 సంవత్సరాల ముందు చూసిన ఫ్రెండ్స్ 5 సంవత్సరాలు చూడకపోయిన తర్వాత ఒకేసారి 6వ సంవత్సరంలో చూస్తే వారిని చూసి మనం ఏమవుతాం? సంతోషపడతాం. వారి ఆర్థిక సామర్థ్యతను చూసి చాలామంది ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు. అరే, ఒకప్పుడు నీకు వేసుకోవడానికి బట్టలు లేవు కదరా, నీకు ఎలా వచ్చింది ఇంత డబ్బు? ఒకప్పుడు తినడానికి తిండి లేదు మీకు, ఈరోజు ఇంతటి వైభవం నీకు ఎలా వచ్చింది? ఒకప్పుడు నాకంటే దిగజారిన పరిస్థితి నేది, ఇప్పుడు నువ్వెక్కడో ఉన్నావు, నేనెక్కడో ఉన్నాను, ఎలా నీ వల్ల అయింది? నువ్వు అదే ఉద్యోగం చేస్తున్నావు, నేను అదే ఉద్యోగం చేస్తున్నాను, కానీ ఎందుకు ఇలాంటి మార్పు వచ్చిందనంటే నా దేవుడు నన్ను ఏం చేస్తాడు అంటున్నాడు, హెచ్చించాడు. వ్యాపారాలు ఏమైనా ప్రారంభించారా? కొత్త బిజినెస్లు ఏమైనా పెట్టాడా? ఏం చేయలేదు, అదే ఉద్యోగం. కానీ దేవుడి వైపు చూస్తూ బ్రతకడం ప్రారంభించాడు. ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రతి రూపాయి సంపాదించేటప్పుడు దేవుడి వైపు చూశాడు. ఆ రూపాయినే దేవుడు కోటాను కోట్ల రూపాయలుగా ఆశీర్వదించాడు. ఆయన దేవుడు నేను ఎలా దీవిస్తాడనంటే గాల్లో నుంచో లేదంటే ఆ మిద్దుపై నుంచో దేవుడు కట్ల కొమరీడు. ఆయన నువ్వు చేసే పనిలోనే దీవిస్తాడు, నువ్వు చేసే వ్యాపారంలోనే దీవిస్తాడు, నేను చేసే చేతి పనిలోనే దీవిస్తాడు. ఆయన వైపు చూస్తే. సో ఈరోజు అనేక మంది ఆర్థికంగా చితికిపోవడానికి కారణం వారి సొంత ఆలోచనలు, వారి సొంత వ్యాపారాలు, వారి సొంత పెట్టుబడులు. వారు ఎప్పుడైతే మనసు నిలుపుతున్నారో వారి ముఖము ఎప్పుడెప్పటికీ ఏమైపోతుందట, సిగ్గుపడిపోతున్నారు. వాళ్ళు ఏదో లక్షలు సంపాదిద్దాం అన్నావు కదా, ఏమైందిరా వ్యాపారం అంటే లాస్ వచ్చేసిందన్న అన్నవాళ్ళు లేరు. అరే, గాల్లో ఎగిరెగిరి పడ్డావు నువ్వు ఒకప్పుడు. ఇదిగో గాళ్ళు కొంటాను, గాల్లోనే మేడలు కట్టావు నువ్వు, కార్లు, బైకులు, అదేని ఇదేని, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏదేదో చేశావు, ఏమైందిరా అని ఎగతాళి చేయట్లేదు. ఈరోజు సొంత ఆలోచన మీద ఆధారపడితే మనం ఖచ్చితంగా ఒకరోజు సిగ్గుపడతాం. ఈ లోకానుసారమైన ఆలోచనలకి మనం తలవొక్కితే ఒకరోజు సిగ్గుపడతాం. కానీ ఈ దేవుడిని నమ్ముకుంటే, ఈ దేవుడి వైపు మనం చూడగలిగితే ఆయన నా ముఖములను ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన వెలుగు నీ మీద వచ్చింది. ప్రైజ్ ద లార్డ్.